తెల్ల రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం ఇచ్చే పథకాన్ని ప్రారంభించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. హుజూర్ నగర్ నియోజకవర్గంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఇస్తున్న దొడ్డు బియ్యానికి బదులుగా రేషన్ కార్డున్న ప్రతి ఒక్కరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం అందించనున్నారు. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీ జరుగుతుంది. రాష్ట్రంలోని 90 లక్షల మంది కార్డుదారులు, 2,81,00,000 మంది ప్రజలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. మిల్లర్లు దొడ్డు బియ్యాన్ని ప్రజల నుంచి 10 రూపాయలకు కొని మళ్లీ ప్రభుత్వానికి 30 రూపాయలకు అమ్ముతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజలు వరి వేయొద్దన్న కేసీఆర్ అదే సీజన్లో తన ఫామ్ హౌస్ లో 1000 ఎకరాల్లో వరి పండించారని చెప్పారు. 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లలోనే కూలిపోయిందన్నారు. 10 ఏళ్లలో కేసీఆర్ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారని ఆరోపించారు సీఎం. నాటి ప్రభుత్వం 21,000 కోట్ల రూపాయల వడ్లను మిల్లర్ల దగ్గర తాకట్టు పెట్టింది. మిల్లర్లను పిలిచి సమావేశం పెట్టి ఎక్కడునే లెక్క చెప్పుండ్రి, లెక్క చెప్పకపోతే పైసలు కట్టుండ్రి అంటే పైసలు కట్టేటోడు లేడు, వడ్లు ఇచ్చేటోడు లేడు. దొడ్డు బియ్యం పోతే ఉచితంగా ప్రతి మనిషికి రాష్ట్రంలో 3 కోట్ల మందికి ప్రభుత్వం ఉచిత బియ్యం ఇస్తే ఆ బియ్యం 10 రూపాయలకు మళ్ళా మిల్లర్లే కొంటుండ్రు. ఆ మిల్లర్లు మళ్ళా ప్రభుత్వానికి 30 రూపాయలకు సరఫరా చేస్తున్నారు. 10 ఏళ్లలో ఎన్నడన్న సన్న బియ్యం పేదోళ్ళకి ఇవ్వాలని ఆలోచన చేసిండా? మాజీ ముఖ్యమంత్రి గారు ప్రజలకు విజ్ఞప్తి చేసిండు, మీరు వరి వేయొద్దు, మేము వడ్లు కొనం, ఒకవేళ ఊరేసుకుంటే మీరు ఊరేసుకున్నట్టే అంటే. ఎర్రవల్లి ఆయన ఫామ్ హౌస్ లో 1000 ఎకరాల వడ్లు పంపిస్తే కావేరి సీడ్స్ అనే కంపెనీ 4,500 రూపాయలకు క్వింటాలు ఆయన ఫామ్ హౌస్ లో పండించిన వడ్లు కొన్నారు. మిత్రులారా, అవి వడ్లా లేకపోతే అందులో బంగారం పండుతుందా అని నేను అడుగుతున్నా. ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఎన్ని కోట్లైనా పర్వాలేదు, పేదలు పండించిన ప్రతి చివరి గింజ వరకు ప్రభుత్వమే కొంటుంది. సన్న వడ్లు పండిస్తే 500 బోనస్ ఇస్తామని చెప్పి నిర్ణయించి ఇవాళ 500 రూపాయల బోనస్ ఇస్తున్నాం. ఆయన కాళేశ్వరం అంటాడు, మా ఎంకన్ననేమో అది కూలేశ్వరం అంటాడు. 3 ఏళ్లలో 1,00,000 కోట్లు మింగిండు, కట్టిండు, కూలింది. ఎక్కడైనా ఎవడైనా 1,00,000 కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్టు 3 ఏళ్లలోనే కూలిపోయేది. ఈ దేశంలోనే కాదు, ఈ ప్రపంచంలో ఎప్పుడైనా జరిగిందా? 1,00,000 కోట్లు పెట్టిన కాళేశ్వరం 3 ఏళ్లలో కుప్ప కూలిందంటే మిమ్మల్ని ఊరేసిన పాపం పోదు మీది. తెలంగాణ వచ్చినప్పటి నుంచి 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖరరావు గారు ఎస్ఎల్బీసీ టన్నెల్ను 10 కిలోమీటర్లు ఆర్తా పార్తా సంవత్సరానికి 1 కిలోమీటర్ పూర్తి చేసిన ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తయి 3,60,000 ఎకరాలు నల్గొండ జిల్లాకు నీళ్లు వస్తుండే మీ మీద కక్ష గట్టి, మీ మీద పగబట్టి ఎస్ఎల్బీసీ టన్నెల్ను పడావు పెట్టే మళ్ళీ ఈ రోజు మనం వచ్చినాక ప్రారంభించుకున్నాం. ఆయనకి మీ